నమస్తే, వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్. అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసనగా భారత రాష్ట్ర సమితి నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఆయన మాట్లాడు కూడా చేసిన ఉద్యోగం అప్పుడు కూడా ఉద్యోగం చేసినాం తప్పకుండా కూడా ఇంకా మన ఎందుకంటే ఇప్పుడే ఇంకా 4.5 సంవత్సరాల పాటు శాసనసభ నడవాలి కాబట్టి రాబోయే రోజుల్లోనైనా ఈ విధంగా మహిళల పట్ల చులకన భావంతో చిన్న చూపు తిరగకుండా మరి తప్పకుండా కూడా గౌరవప్రదంగా హుందాప్రదంగా శాసనసభ నడిపించాలని చెప్పేసి మహిళలందరినీ గౌరవించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు అందరం కూడా ముఖ్యంగా మహిళా సోదరిమణులు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళందరికీ పక్షాన డిమాండ్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని కోరుతాం. సీనియర్ శాసనసభ్యురాలు 3 సార్ల రాష్ట్ర మంత్రిగా చేసిన అనుభవం ఉన్న సోదరిమణి సబితా ఇంద్రారెడ్డి గారిని, మరి ఎమ్మెల్యేగా మంత్రిగా మహిళా కమిషన్ చైర్మన్గా చేసిన సునీతా లక్ష్మారెడ్డి గారిని అవమానపరిచే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వైఖరికి నిరసనగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆపరేటర్లు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులందరూ పాల్గొని నిరసన అవమానం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు మాట్లాడిన విధానం తెలంగాణ యావత్తు మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా వారు మాట్లాడారు కాబట్టి వాళ్ళ మాటలను వెంటనే ఉపసంహరించుకొని ఈ తెలంగాణ మహిళా లోకానికి, మహిళా సభ్యులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏడల ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందే, బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి అయిందే మహిళల సంక్షేమం, మహిళలతోనే ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లక్ష్మి పథకాన్ని ఒక స్కీమ్ పెట్టి మహిళలందరితో ఓట్లు తెప్పించుకొని ఇలా ప్రభుత్వంలోకి వచ్చి మహిళలను అసెంబ్లీలో అవమానించి మహిళా లోకాన్ని అవమానపరిచారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మహిళా ఎమ్మెల్యేలకు, ఈ తెలంగాణ మహిళా మండలందరికీ క్షమాపణ చెప్పాలి. లేకపోతే మహిళల శాపంతో వాళ్ళు మహిళలు ఎట్లయితే ఒక ఆడిబిడ్డగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు సొంత ఆడిబిడ్డగా మరి సబితా ఇంద్రారెడ్డి గారిని పిలిచేవారు. నువ్వు కూడా నిండు సభలో మాకు హక్కు లాంటిది అని మాట్లాడుకుంటూనే ఆడిబిడ్డను అవమానించిన కాబట్టి ఆడిబిడ్డను ఏడిపించిన ఏ ఇల్లు కూడా బాగుపడది. మరి ఆడిబిడ్డను ఏడిపించిన కాబట్టి రేవంత్ రెడ్డి ఆడిబిడ్డ కలకలతోని నువ్వు నీ ప్రభుత్వం కొట్టుకపోతుంది. మరి మహిళా లోకమంతా నువ్వు ఎక్కడ కూడా తిరగలేదు కాబట్టి వెంటనే క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అగౌరవపరిచి ఇవాళ నిండు సభలో అగౌరవపరిస్తే కన్నీళ్లు పెట్టుకునేది. ఇవాళ 33% రిజర్వేషన్ కావాలని మహిళలు ఒక పక్కన పోరాటం చేస్తూ ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళిన మహిళలను అవమానపరుస్తా ఉన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకొని మాకు అధికారం ఇచ్చిందని చెప్పుకునే మీరు ఇవాళ మహిళలను అగౌరవపరుస్తా ఉన్నారు. తండ్రి స్థానంలో ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా ఇవాళ సబితా ఇంద్రారెడ్డికి అవమానపరిచినట్టు కాదు, యావత్ తెలంగాణ ఆడపడుచులందరినీ కూడా అవమానపరిచినట్టుగా భావిస్తా ఉన్నారు. ప్రజల పక్షాన ప్రజల చేత ఎన్నుకోబడి సేవలు ప్రజల గౌరవాన్ని
రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఏదైతే మహిళా సంక్షేమ పథకాలను ప్రజలకు చూపించి వాళ్ళ అధికారంలోకి వచ్చి అదే మహిళల మీద ఇవాళ ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మహిళలందరూ కూడా గమనించవలసిన అవసరం. ఇవాళ యావత్ తెలంగాణ ఆడపడుచుల ఆత్మ గౌరవానికి దెబ్బగా పరిగణిస్తా ఉన్నారు. ఎంత ఇచ్చిన వ్యవస్థ ఆడని ఇచ్చిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యతో కూలిపోవాల్సిందని మహిళలందరూ కూడా